శౌర్యకి సంబంధించిన కెరీర్ ఆలోచించడంలో తప్పే లేదు యాజ్ ఎ పేరెంట్. తప్పలేదు కానీ అదే ఒకటండి. మళ్ళీ తర్వాత ఒకటి, మేము తీసిన 4 సినిమాల్లో మా దగ్గర క్వాలిటీ ఎక్కడ మిస్ అవ్వాల, మనం ఖర్చు ఎక్కడ తగ్గించలేదు, ప్రమోషన్ దగ్గర ఎక్కడ తగ్గించలేదు. మిగతా సినిమాలు ఏం చేశారు? ఇప్పుడు అన్న వాళ్ళందరినీ అది మాట్లాడమని చెప్పండి. ప్రతి ఒక్కళ్ళు మీరు వచ్చారు కాబట్టి మిగతా ప్రొడ్యూసర్లు రావట్లేదు, లేకపోతే మీరు కాబట్టి స్పాయిల్ చేస్తారు. రండి, తీసురండి, మంచి ఖర్చు పెట్టేవాళ్ళని తీసురండి. మాకు అంతకంటే హ్యాపీ ఏముంది? ఇప్పుడు మా అబ్బాయికి మంచి ప్రొడ్యూసర్లు ఏంటంటేనండి, ఏదో మాట్లాడాలి, వాళ్ళ గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే నేను అంత హ్యాపీగా ఉంటాను. సో అందుకు నేను అది వదిలేసా. అసలు 2020 దగ్గర నుంచి మ్యాక్సిమం యాక్చువల్గా చెప్పాలంటే ఆఫ్టర్ కృష్ణవిందు విహారీ ఏ సినిమాలు వస్తున్నా ఏ సినిమాలు రావట్లేదో కూడా నేను చూడటం మానేశానండి. సినిమా ఇండస్ట్రీ మీద తెలియకుండా అంత విరిగిపోయింది. 1986 నుంచి చూసిన సినిమాల్ని ఇప్పుడు వరకు తర్వాత అంటే ఏ సినిమాలు వస్తున్నాయో కూడా తెలియనంత మనసు విరిచేశారు సినిమా ఇండస్ట్రీ. అది అందుకని ఎందుకు చక్కగా నాకు ఇష్టం, హ్యాపీగా చక్కగా వండించుకుంటానా, చక్కగా తృప్తిగా అన్నం పెడతానా, వాళ్ళు వచ్చి హ్యాపీగా ఒక అమ్మ చేతి వంట తిన్నట్టుంది, మా అమ్మమ్మ చేతి వంట గుర్తు చేస్తున్నారు. 90 years వాళ్ళు వస్తున్నారండి నా దగ్గరికి, వీల్ చైర్లో తీసుకొస్తున్నారండి, నడిపించుకుని తీసుకొస్తున్నారండి. నిజంగా అది నాకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు తిని చెప్తున్నారు అమ్మ చాలా బాగుందమ్మా అని. వాళ్ళ బ్లెస్సింగ్స్ నాకు, నా పిల్లలకి, అందరికీ, మా స్టాఫ్కి చాలండి. అదే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికీ బంధాలు ఉన్నాయని కూడా నాకు నా రెస్టారెంట్కి వచ్చిన తర్వాత తెలుస్తుంది. అంటే బంధాలు తగ్గిపోయినాయి అని అనుకుంటున్నారు కానండి, ఉన్నాయి. ఎందుకంటే ఫ్యామిలీస్ వస్తారండి మన దగ్గరికి, 15 మంది 20 మంది అట్లా మొత్తం. అంటే ఇటు అత్తగారు మామగారు వాళ్ళు, ఇటు అమ్మ నాన్న, ఇటోళ్ళు ఆడబడుచులు, లేకపోతే అమ్మమ్మలు అలా తీసుకుని వస్తున్నారండి. చాలా అంటే బంధాలు తగ్గిపోయినాయి అన్నీ అంటున్నారు, కానీ నాకు ఇప్పుడు చూస్తే అనిపిస్తుందండి చాలా బంధాలు ఉన్నాయి, చక్కగా రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు. యుఎస్లో ఉన్న పిల్లలు రాగానే ఇక్కడ అందరినీ కలుస్తున్నారు, చక్కగా అందరినీ తీసుకుని వస్తున్నారు. వాళ్ళు ఒకవేళ రాలేకపోయినా ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ని అమ్మ అక్కడ బాగుంది వెళ్ళండి అని చెప్పి పంపిస్తున్నారు. అంత కేరింగ్ ఉంది, అంతా చాలా బాగుంటుందండి. అసలుకి నాకు ఇది ఈ ప్రపంచం చాలా అందంగా అనిపిస్తుంది. కాదు, మీరు ఒక చిన్న దాంతో స్టార్ట్ చేశారు, ఇప్పుడు అది పెద్దది అవుతుంది కదా, మరి మీరు ఒక్కళ్ళు అయ్యారు, ప్రసాద్ గారు వేరే బిజినెస్లో ఉన్నారు, అసలు ఏం హెల్ప్ తీసుకోవట్లేదు? అంటే హెల్ప్ అంటేనండి, నాకు బయట అంటే నాకు వాటర్ ప్రాబ్లం అన్నా, ఒకవేళ కరెంట్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా, అలా డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నా అట్లా నాకు బయట వరకు హెల్ప్ చేస్తారండి. మిగతాదంతా నేనే చూసుకుంటానండి. మా బ్రదర్ ఇన్ లా ఉన్నారు కదా, బుజ్జు గారు ఉన్నారు కదా, ఆయన డైనింగ్ అదంతా కూడా కొంచెం అక్కడంతా కొంచెం అందరినీ చేయటం అదంతా కూడా తను చూసుకుంటారు. నేను ఉంటాను, తను చూసుకుంటారు అక్కడ. సో పర్లేదండి, నాకు నేను చేసుకోగలన్న ధైర్యం నాకు ఉంది, ఆ క్యాపబిలిటీ నాకు ఉందని నేను అనుకుంటున్నా. దానికి తగ్గ స్టాఫ్ ఉన్నారు. సో ఈయన వచ్చి చేయాలి లేకపోతే ఇంకోటి చేయాలి అనేది నాకేం లేదు. ఎందుకంటే ఎవరి ప్రొఫెషనల్కి ఉంటే ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదు కదండి. అవసరం ఉన్నప్పుడు చేస్తుంటారు అంతే, ఏ అవసరం ఉన్నా చేస్తారు. అది కొంచెం ఒక్కొక్కసారి గోంగూర మాకు విజయవాడ నుంచి వస్తుందండి, బాపట్ల నుంచి విజయవాడ వచ్చి విజయవాడ నుంచి ఇక్కడికి వస్తుందండి. మా స్టాఫ్ లేకపోతే మా చిన్నాన్న గారి అబ్బాయి కూడా మా దగ్గరే ఉంటాడు, ఆడే తీసుకొస్తుంటాడు. ఒకవేళ ఇన్ కేసు కాన్ బట్ అయితే అది 3ంటికి వస్తుంది పొద్దున్నే, బస్ కండి 3:30-4ంటికి వస్తుంది. అలాంటప్పుడు అది తీసుకొస్తారు, అట్లాంటి హెల్ప్ చేస్తుంటారు. నాకు ఏదైనా ఇమీడియట్గా కావాలనుకున్నప్పుడు చేస్తుంటారు. మీరు కోడలు ఇక్కడెక్కడ దొరకలేదా? బెంగళూరు నుంచి తెచ్చుకున్నారు ఎందుకు? నేను తెచ్చుకోవటం ఏంటండి, నేను ఫస్టే ఫిక్స్ అదొకటి తెలియదు కానీ ఫస్ట్ నుంచి మా పిల్లలకి చెప్పేదాన్ని, నాన్న చదువుకోండి, చదువుకుని మీ కాళ్ళ మీద మీరు బతుకుతున్నప్పుడు మీరు ఎవరిని అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటే నాకు చెప్పండి, వాళ్ళు మంచోళ్ళ కాదా అని మా అనుభవంతో మాకు తెలుస్తుంది అన్నప్పుడు మీరు గో హెడ్ అని చెప్పారు. వాళ్ళు అలాగే పరిచయం అవ్వగానే వెంటనే నాకు చెప్పారు. ఫస్ట్ టైం నాకు మంచిగా అనిపించారు, ఇద్దరు అలాగే తెచ్చుకున్నారండి, నో ప్రాబ్లం. మా ఇద్దరు ఆని ముత్యాలు బంగారు కోడండి, ఇద్దరు అంటే మనం పెంచిన పెంపకంతో పిల్లలు కూడా మంచిగానే సెలెక్ట్ చేసుకున్నారు. ఇద్దరు కోడళ్ళు చాలా మంచి పిల్లలు. ప్రతి ఇంటర్వ్యూలో అదే చెప్తున్నారు, దిష్టి తగులుద్దేమో నిజంగాను. అదండి, ఇద్దరు చాలా మంచి పిల్లలండి. అదే ఇప్పుడు అందరు పిల్లలు కూడా చాలా బాగుంటున్నారండి. అసలు అందరూ కూడా మా ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా ఇదివరకులాగా కాకుండా
అత్త కోడళ్ళు కూడా ఒక మంచి ఫ్రెండ్లీగానే ఉంటున్నారు. మన రెస్టారెంట్ కూడా వస్తుంటారు కదండి, రైట్ రైట్ బాగుంటున్నారు. వాళ్ళు చెప్తున్నారు కూడా కొంతమంది అండి, ఆంటీ మిమ్మల్ని చూసి నేను అత్తయ్యకి చెప్తున్నాను, మీరు కూడా ఏదో ఒకటి చేయండి అని, అమ్మకి చెప్తున్నాను అని కూడా చెప్తున్నారనమాట అండి. వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు, ఏదో ఒకటి చేయండి అంటే. ప్రతి ఒక్కరికి ఏంటంటేనండి, మా లేడీస్లో ఇప్పుడు అంటే ఇదివరకు అంటే పూర్వకాలంలో అంటే కంబైన్డ్ ఫ్యామిలీస్ కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. వైఫ్ అండ్ హస్బెండ్, 2 పిల్లలు 3 పిల్లలు ఒకళ్ళు ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పటి వరకు మగవాళ్ళు అయితే జెంట్స్ అయితే బయట చేసుకుంటారు, వాళ్ళకి ఏం అనిపించదు. లేడీస్కి ఏమవుతుందండి, పొద్దున్న లేచిన దగ్గర నుంచి పిల్లలకి అది చేయాలి, పిల్లలకి ఇది చేయాలి, వాళ్ళ స్కూల్కి పంపించాలి, స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇది చేయాలి. హౌస్ వైఫ్ అనుకుంటాం కానండి, చాలా ఎక్కువ వాళ్ళ ఉంటుంది. సో వాళ్ళతోటి ప్రపంచం ఉంటుంది, ఇంకా ముక్కోటి ఏమి ఉండదండి ఎవరికేను. వన్స్ వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత అందరూ ఒక్కసారిగా సడన్గా ఇల్లు ఖాళీ అయ్యేటప్పటికి చాలా, నాకు తెలిసి చాలామంది లో అయిపోతున్నారండి. అది వాళ్ళు ఏంటంటే కనుక వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కిట్టి పార్టీల్లో, లేకపోతే కనుక ఏదో దైవ దర్శనాలకని తీర్థయాత్రలు కూడా కాదు, ఒక చక్కగా గుళ్ళకి వెళ్ళటము, అట్లా ఎవరు ఇదిని బట్టి వాళ్ళు చేసుకుంటున్నారు. కొంతమంది ఇప్పుడు అందుకనే చాలా వరకు బొటిక్స్ వచ్చేసినాయండి, జ్యువెలరీ షాప్స్ వచ్చి లేడీస్ కూడా చాలా బాగా చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇళ్లలో అయినా ఏదైనా వాళ్ళకి తగ్గ స్తోమతతో, లేకపోతే పచ్చళ్ళు పట్టడము, అట్లా ఏదో ఒకటి ఎవరో కూడా చేసుకుంటున్నారు. చేసుకోవటం అనేది బాగుంటుంది. ఎందుకంటే మనలో మనం ఆక్యుపై అయిపోయాం అనుకోండి, మన వలన పిల్లలకు కూడా ఇబ్బంది ఉండదండి. కరెక్టే. ఇప్పుడు మనం లోన్లీగా ఉన్నాం అనుకోండి, పిల్లలకు కూడా ఏంటి, అమ్మ నాన్న అలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళకి రన్ అవుతూ ఉంటుంది. అంటే ఒకట్లేండి, దగ్గర ఉన్నట్టే ఉంటుంది కానీ ఇంకో చోటికి పోయినప్పుడు అంతే కదా అనిపిస్తుంది ఇంట్లో లేని. ఇప్పుడు అవన్నీ ఏమీ లేకుండా హ్యాపీగా బాగుంటుంది కదండి. అందుకని ఎవరైనా కుదిరినంత వరకు వాళ్ళకి చేతనైనంతలో ఏదో ఒకటి కొని, అందరూ వాళ్ళకి డబ్బులు అవసరం లేదు, సర్వీస్ చేయమనండి. కరెక్ట్, రైట్. ఇప్పుడు అనాథాశ్రమాలు ఉన్నాయి, అనాథాశ్రమాలు ఉన్నాయి, ఏదో ఒకటి ఉంది. మనం చేయాలనుకుంటే 100 ఉంటాయి కార్యక్రమాలు అండి. లేకపోతే ఒక కాలనీ ఉంటుంది, ఆ కాలనీకి ఏం చేయాలి అనేది ఏదో ఒకటి మనకంటూ మనం పనిపెట్టుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది అసలు.